మన హిందూ పుణ్యక్షేత్రాలలో మనం కొన్ని చోట్ల కోనేరులు చూస్తుంటాం. ఈ కోనేరులలో కొన్ని చోట్ల చాలా తక్కువగా అక్కడక్కడ వేడి నీళ్ళు ఉండటం కూడా గమనిస్తుంటాం. అయితే మీరు ఇక్కడ చూస్తున్న ఈ కోనేరులో నీళ్లు ఎంత వేడిగా ఉంటాయంటే ఒక గుండిగలో బియ్యం పోసి 10 నిమిషాలు ఉన్న తర్వాత చూస్తే బియ్యం అన్నంగా మారుతుంది. चावल रखे हैं ऊपर पकता रहेगा आराम आराम से। गरम होगा ना? आगे बढ़ के आगे बढ़ के ఈ మహిమగల క్షేత్రం హిమాచల్ ప్రదేశ్లోని కుల్మనాలి నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణికరణ్ శివాలయంలో ఈ వేడి నీటి కోనేరు ఉంది. ఇక్కడ ఇలా ఉడికించిన ఈ అన్నంను ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ క్షేత్రం పురాణ కథనం ప్రకారం శివుడు పార్వతీదేవి ఇక్కడికి విహారానికి వచ్చిన సమయంలో పార్వతీదేవి చెవి పోగు ఒకటి పడిపోయింది. ఆ ఆభరణాన్ని శేషు అనే పాము స్వాధీనం చేసుకొని భూమిలోకి అదృశ్యమైంది. అప్పుడు శివుడు తాండవం ప్రదర్శించి వేడి నీటిని భూమిలోకి పంపడం ద్వారా శేషునాగు ఆభరణాలను తీసుకొచ్చి తిరిగి పార్వతీదేవికి అప్పగిస్తాడు. అందుకే ఈ ప్రదేశంలో నీళ్లు చాలా వేడిగా ఉంటాయి. ఈ ఎంత వేడి అంటే మనం బియ్యం కూడా 10 నిమిషాలు ఉడికిపోతుంది అంటే అవి ఎంత వేడిగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ మణికరణ్ ఆలయాన్ని హిందువులే కాకుండా సిక్కులు కూడా పుణ్యక్షేత్రంగా దర్శించుకుంటుంటారు.